నమస్కారం. మీ విజయ్ కుమార్ గంట. ఈరోజు కాకినాడలో అంతర్భాగంగా ఉన్నటువంటి సర్పవరంలో ఒక ఘోరం చోటు చేసుకుంది. ఈ కాలపు సామాజిక పరిస్థితులతో తమ పిల్లలు ఇమడలేరనే ఉద్దేశంతో దుర్మార్గుడు నిర్దాక్షిణ్యంగా వాళ్ళని బకెట్లో నీళ్ళల్లో ముంచి చంపి ఆ తర్వాత ఊరేసుకుని చచ్చాడు. సరే, వాడు చెప్పిన కథ నిజమా లేకపోతే ఇంకోట అనేది తీసి పక్కన పెడితే అసలు ఈ ఆత్మహత్యలేంటి, పసిపిల్లలను చంపటం ఏంటి, సామాజిక పరిస్థితుల్లో ఏమడటం ఏంటి, ఇదేమన్నా ఈ కొత్త భాష్యమా? నాకేం అర్థం కావట్లేదు. మీ పుట్టుకలను, మీ మూలాలను మీరు గమనించినప్పుడు ఖచ్చితంగా రైతాంగ కుటుంబాల నుంచో, వ్యవసాయ కార్మిక కుటుంబాల నుంచో, లేదా ఇతర వృత్తి కుటుంబాల నుంచో వచ్చి ఉంటారు. ఆ రోజున మిమ్మల్ని కన్నవాళ్ళు భవిష్యత్తులో మా పిల్లల్ని ఇలా తయారు చేయలేము, అలా తయారు చేయలేము అనుకుని మీరు పుట్టగానే మీ నోట్లో ఒక వడ్ల గింజ వేస్తే మీ పరిస్థితులు ఎలాగుండే. మనిషికి జన్మ ఇవ్వటం ఎంత ముఖ్యమో, ఆ జన్మనిచ్చినటువంటి మనిషి ఎదుగుదలకు కృషి చేయడం అంత ముఖ్యం. మనలో ఉన్నటువంటి పిరికితనాన్ని, నీతిమాలినతనాన్ని, నిరాశ దృక్పథాన్ని ఇలాంటి పనులు చేయటానికి ఉపయోగించడం అంత మంచిది కాదు. ఆత్మహత్య మహాపాపం అని వేదాలు చెప్తే, బైబిల్ చెప్తుంది, బౌద్ధ గ్రంథాల్లో కూడా స్పష్టంగా చెప్తారు. కానీ మీరేంటి ఇలా తయారవుతున్నారు? ఇదే కాదు, చాలామంది పిల్లలు మోసపోయానని ఒక ఆడపిల్ల చనిపోద్ది, లేదా భర్త సమయానికి ఇంటికి రాలేదని ఒక భార్య చనిపోద్ది, లేకపోతే భార్య వేధింపులు తట్టుకోలేకపోతున్నానంటూ లెటర్లు రాసి వచ్చేవాళ్ళు ఈ మధ్య చాలామంది కనపడతారు. ఇదేంటండి సామాజిక జీవనంలో, మన లైఫ్లో ఇవి సహజం. జీవితంలో అన్ని ఓటములే తప్ప గెలుపులు తక్కువ. ఆత్మహత్యలు మంచిది.